హా ఇదేంటి భలేగా ఉంది కదా. ఎగ్స్ తీస్తుంటే మళ్ళీ రీప్లేస్గా భలేగా వస్తున్నాయి కదా. ఇది వచ్చేసి ఆటో రోలింగ్ ఫ్రిడ్జ్ ఎగ్ ఆర్గనైజర్ అనమాట. సో చాలా బాగుంది కదా. ఇదైతే తక్కువ ప్లేస్ అనమాట. సో తక్కువ ప్లేస్ ఆక్రమిస్తుంది అండ్ ఇందులో వచ్చేసి 30 ఎగ్స్ పడతాయి అనమాట. కాన్సెప్ట్ అయితే డిఫరెంట్గా ఉంది అండ్ దాన్ని తయారు చేయడం కూడా చాలా బాగుందన్నమాట. సో తక్కువ స్పేస్లో అనమాట. మనం ఫ్రిడ్జ్లో కూడా ఏ మూలకు ఒక మూలకైతే 30 ఎగ్స్ని పెట్టేసేయచ్చు అనమాట. అయ్యో ఇన్ని ఎగ్స్ పెట్టాలి ఎక్కడ పెట్టాలి అనే సందేహం లేకుండా తక్కువ ప్లేస్లో మోర్ ఎగ్స్ అనేవి పెట్టచ్చు అనమాట. మనం మళ్ళీ ఎగ్స్ ఒకటి తీయంగానే దానికి రీప్లేస్గా కిందకి ఆటోమేటిక్గా రోల్ అవుతూ ఇంకొక ఎగ్ వచ్చేస్తుంది అనమాట. సో తీసుకోవడానికి కూడా ఎటువంటి బాధ అయితే లేదు. ఈ ఎగ్ ట్రేస్ వచ్చేసి చాలా ఆన్లైన్ వెబ్సైట్స్లో అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఇది వచ్చేసి అమెజాన్లో మీకు చూపిస్తున్నాను. ఇది ఎలా పనిచేస్తుందో మళ్ళీ ఒక్కసారి చూడండి. ఏదో మిషన్తో ఆపరేట్ చేస్తున్నట్టే ఉంది కదా, కానీ అటువంటిది అయితే ఏమీ లేదనమాట. జస్ట్ ఒక ఎగ్ తీయంగానే మళ్ళీ ఆటోమేటిక్గా కిందికి రోల్ అవుతూ ఎగ్స్ వచ్చేస్తూనే ఉంటాయన్నమాట. సో ఈజీ టు యూజ్ అనమాట అండ్ లెస్ స్టోరేజ్. సో స్పేస్ను కూడా తక్కువగా ఆక్రమించేస్తుంది అనమాట. సో దీని ప్రైస్ చూడండి 399 రూపీస్. సో 400 అనమాట. సో మేబీ ఇంకా అదర్ వెబ్సైట్స్లో కొంచెం తక్కువగా అయితే ఉండొచ్చు. ఎలా ఉంది, బాగుందా? ఇది చూడండి. సో నా ఛానల్లో అన్నీ కూడా మీకు డిఫరెంట్గా ఉన్న కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే అప్పుడప్పుడు కొన్ని వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇది వచ్చేసి 4-in-1 డంప్లింగ్ మేకర్ అనమాట. సో దీంతో మనము రోటీస్ తయారు చేయొచ్చు, పూరీకి తయారు చేయొచ్చు అండ్ కజ్జికాయలు అంటారు కదా అవి కూడా చేయొచ్చు. ఇంకా మనము ఎలా అంటే అలా అన్ని రకాలుగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మిషన్ వస్తే కొంచెం డిఫరెంట్ ఐడియాస్ కూడా వస్తాయన్నమాట. ఇది కూడా కొంచెం బాగుందన్నమాట. ఎందుకంటే ఓన్లీ ఒక మెషిన్ బట్ నా ఒక 2-3 రకాల ఐటమ్స్ని అయితే చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా. అంటే మ్యాక్సిమం ఇప్పుడు మనము ఒక చపాతీ చేసి ఒక దానిలో చేయాలి, గజ్జికాయలు ఒక దానిలో చేయాలి. సో ఇలా అవసరం లేకుండా అన్నీ ఒకే దానిలో అనమాట. అదే ప్రెస్ చేస్తుంది. మళ్ళీ అందులోనే మనం గజ్జికాయని పెట్టుకోవచ్చు అనమాట. లోపల స్టఫ్ కూడా పెట్టుకోవడానికి కూడా కర్వ్గా మనకి షేప్ అనేది వాళ్ళు చేసేసారనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 226 రూపీస్. మెటీరియల్ మాత్రం ప్లాస్టిక్. అండ్ ఇప్పుడు ఇది చూడండి. ఇది కూడా నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే ఇది వైర్లెస్ ఛార్జింగ్ అనమాట. సో వైర్లెస్ ఛార్జర్ ఎక్కుతుంది, ప్లస్ నైట్ బెడ్ లైట్గా యూస్ అవుతుంది. నెక్స్ట్ అలాగే స్పీకర్స్ కూడా ఉన్నాయి. అలాగే క్లాక్ టైం కూడా మనకి చూపిస్తుంది అనమాట. సో ఇలా ఒకే ఐటమ్ జస్ట్ లో స్పేస్ అనమాట. చిన్న ప్లేస్లో మనం దీనిని 4-5 రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు చూపిస్తున్నారు చూడండి. క్లాక్ అనమాట అండ్ అలాగే బ్లూటూత్, వాల్యూమ్ డౌన్ మనం పెంచుకోవడం తగ్గించుకోవడము, సాంగ్స్ కావాలంటే అండ్ అలాగే క్లాక్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు అండ్ లైట్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో బెడ్ లైట్గా కూడా బాగుంటుంది. ప్లస్ అలాగే మెయిన్ ఏంటంటే వైర్లెస్ ఛార్జర్ అనమాట. సో ఛార్జింగ్ వైర్స్తో సంబంధం లేకుండా ఇది మనము మనతో పాటు ఎక్కడికైనా క్యాజువల్గా ఈజీగా క్యారీ చేయొచ్చు. ప్లస్ చూడడానికి కూడా ఒక డెకరేటివ్ పీస్ లాగా అయితే ఉంటుంది. అలాగే మనం ఏ ప్రోడక్ట్ అయినా కొనే ముందు రివ్యూస్ చూసుకోవాలి కదా. సో రివ్యూస్లో కూడా ఒకసారి చెక్ చేస్తే మాత్రం చాలా బాగుందన్నమాట. అందరూ కూడా మంచి రేటింగ్ ఇచ్చారు. ప్లస్ సో నైట్ విజన్ చూడండి ఎంత బాగుందో. చాలా రకాల కలర్స్ అయితే వస్తున్నాయి అండ్ బెడ్ లైట్గా కూడా బాగుంటుందని చెప్పాను కదా. సో అందుకనమాట. దీని ప్రైస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. 1200 రూపీస్ ఉంది. అండ్ ఇంకొక కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా తక్కువ ప్రైస్లో చాలా బాగా అనిపించింది అనమాట. ఏంటంటే మనకి ప్రొజెక్టర్ అనమాట. సేమ్ సీ వేవ్స్లో, ఓషియన్ వేవ్స్లో లోపల ఎలా ఉంటుందో సో ఆ వ్యూతో మనకి ఎల్ఈడి థీమ్ అనమాట. ఇది నైట్. సో ఇలా మనం ఆన్ చేసి పెట్టుకున్నామంటే డిఫరెంట్ కలర్స్ అనమాట. ఏ కలర్ థీమ్తో కావాలంటే ఆ కలర్ థీమ్తో మనకి ఇది విజిబుల్ అవుతుందన్నమాట. సో చాలా బాగుంటుందన్నమాట. సో కిడ్స్ అయితే మరీ ఇష్టపడతారు. ప్రొజెక్షన్ ల్యాంప్ అనమాట. ఇది క్రిస్టల్ టేబుల్ ల్యాంప్ ఫర్ బెడ్రూమ్ అనమాట. సో ఇది బెడ్ లైట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా. ఇది మనం అప్పుడప్పుడు ఏమైనా బర్త్డే పార్టీస్ అట్లాంటివి చేసుకున్నప్పుడు కూడా ఇది ఒక్క లైట్ పెడితే చాలన్నమాట. సో మొత్తం అట్రాక్షన్ అయితే ఒక్క లైట్తో వచ్చేస్తుంది. సో మనం ఓషియన్లో ఉన్నామా గ్రౌండ్లో అన్నట్టుగా వ్యూ కనిపిస్తుంది అనమాట. సో దీని ప్రైస్ ఎంత అంటే
379 రూపీస్ అండి. ఇప్పుడు దీని గురించి మనం క్లియర్గా చూద్దామా. సో ఇదన్నమాట, ఇలా ఉంటుందన్నమాట చూడడానికి. దీన్ని నార్మల్గా మనము మొబైల్స్ ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా, సో దాన్ని డైరెక్ట్గా దానికి ప్లగ్ ఇన్ చేసేస్తే సరిపోతుందన్నమాట, ఆన్ అయిపోతుంది. అలాగే ఇలా రిమోట్ కూడా ఇస్తారు, వాళ్ళ కలర్స్ మనకి ఏం కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవడానికి. సో థీమ్ ఇలా కనిపిస్తూ ఉంటుందన్నమాట రూమ్ అంతా కూడా. అయితే ఒకసారి రివ్యూస్ చెక్ చేశానమాట. సో రివ్యూస్లో కూడా పర్లేదన్నమాట, బాగానే ఉంది. ఇటువంటి అమేజింగ్ ప్రొడక్ట్స్ అండ్ అలాగే అమేజింగ్ ఐడియాస్, ఉమెన్స్కి యూజ్ఫుల్ అయ్యే విషయాలైతే నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు చూపించిన ఐటమ్స్లో మీకు ఏదైనా నచ్చితే కనుక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి.